ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానం ఆచరణలో విఫలమవుతోందా? ఈ విధానంపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతోంది? ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకున్న బార్ పాలసీ ఆచరణలో విఫలమైంది. అడిషనల్ రిటైల్ ట్యాక్స్, ఒక్కొక్క షాపునకు 4 దరఖాస్తులు రావాలి వంటి నిబంధనలతో వ్యాపారులు టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు. ఆగస్టు 18వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వగా 26వ తేదీ వరకు 69 బార్లకు మాత్రమే టెండర్లు వేశారు. దరఖాస్తు గడువు పొడిగించడంతో 28, 29 తేదీల్లో మరో 300 షాపులకు దరఖాస్తులు చేశారు. కొంతమంది వ్యాపారులపై ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేయడంతో పాటు అడిషనల్ రిటైల్ ట్యాక్స్ ఎత్తివేస్తామని లోపాయికారిగా హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు కొందరు వ్యాపారులకు బ్యాంక్ అప్పులు, మరికొందరికి సొంత బిల్డింగ్లు, ఇంకొందరు సిండికేట్ గా మారి దరఖాస్తులు చేశారు. మొత్తం 369 బార్లకు దరఖాస్తులు రావడంతో శనివారం ఉదయం లాటరీ తీశారు. తిరుపతి, గుంటూరు, విశాఖ, విజయవాడ లాంటి నగరాల్లో 4-5 షాపులకే పోటీ పడి దరఖాస్తులు వేశారు. మిగతా షాపులన్నిటికీ ఒకరే 4 దరఖాస్తులు వేసి లాటరీలో షాపులను కైవసం చేసుకున్నారు. విజయవాడలో 130 బార్లకు 62 బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వీటికి లాటరీ తీశామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఓపెన్ కేటగిరీలో మరో 68 బార్లు, కల్లుగీత కార్మికుల కోటాలో 10 బార్లకు దరఖాస్తులు రాలేదని వివరించారు. 140 బార్కి దాదాపుగా 72 బార్కి రెస్పాన్స్ ఉంది. దాంట్లో 62 బార్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అప్లికేషన్స్, అలాగే 10 ఏదైతే రిజర్వ్డ్ ఉన్నాయో అక్కడ అయితే మరి 4 కన్నా 10, 15, 13 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ ఈరోజు 72 బార్స్ లైసెన్స్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇంకా ఒక 68 పెండింగ్ ఉన్నాయి, అక్కడ రెస్పాన్స్ లేదు. లేదా రూల్ ప్రకారంగా మినిమం 4 అప్లికేషన్ రావాల్సి ఉంది. అంతకన్నా తక్కువ వచ్చిన 68 పెండింగ్ బార్స్కి మళ్ళీ రీనోటిఫై చేయడం జరుగుతుంది. బార్ పాలసీ ఆచరణలో విఫలం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దృష్టి సారించారు. వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి మరోసారి బార్ పాలసీపై పునః పరిశీలించాలని సబ్ కమిటీని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు.